హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. సో ఇంకిది మీకు లాస్ట్ వ్లాగ్‌లో నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తిరిగి రావడం, ఆ రోజు నేను ఏం చేశాను ఇవన్నీ కూడా చూశారు కదా! ఇంకా ఆ రోజు నైట్ అంతా కూడా ఎక్కువ వర్క్ అయితే అస్సలు ఇంకేం చేయలేదు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ మార్నింగ్ అనమాట. సో నెక్స్ట్ మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. సో తను పంపించిన తర్వాత ఇక నేనైతే టిఫిన్ చేస్తున్నాను. మా పాప పడుకుని ఉంది, ఇంకా తనైతే లేవలేదు. అట్లాగే తను ఇంకా కాలేజీకి కూడా పంపించట్లేదు అనమాట. మంచి రోజు చూసి ఇంకా పంపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. మంచి రోజు వచ్చేసి బుధవారం, దశమి, ఏకాదశి ఇవన్నీ కదా! సో మేమైతే అవన్నీ చూసుకొని పంపిస్తూ ఉంటాం అనమాట. స్కూల్ అయినా కాలేజీ అయినా ఫస్ట్ రోజు ఏంటి మంచిదా కాదా అని చూసుకుంటాం అనమాట. మీరందరూ ఇలా చేస్తారా? తప్పకుండా చెప్పండి. సో ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడం, ఎలా టిఫిన్ చేయడం, ఇంకా టిఫిన్ కూడా ఇంకా ఇంట్లో పిండి అది సోక్ చేయడం, నానబెట్టడం ఇవన్నీ కూడా చేయట్లేదు. ఎందుకంటే ఇంట్లో చాలా అంటే చాలా వర్క్ ఉందన్నమాట. ఇంటి నుంచి తిరిగి రావడం కదా చాలా రోజుల తర్వాత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిని కొంచెం క్లీన్గా చేసుకుంటే మనకు అప్పుడు కానీ ఆ పీస్ఫుల్గా మైండ్ అనేది రాదు కదా ఇంట్లో రొటీన్లోకి రావడానికి. సో అందు గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా పెండింగ్ ఉన్నవన్నీ కూడా చేసుకుని వచ్చేద్దామని టిఫిన్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేశాను అనమాట. సో ఇంకెక్కడ వచ్చేసి ఈరోజు ముందు రోజు మీకు చూపించాను కదా, నేను పొటాటో అయితే తీసుకున్నాను, అది ఫ్రై చేశాను. అట్లాగే మంచిగా మిరియాలు, వెల్లుల్లి ఇవన్నీ వేసి రసం పెట్టాను అనమాట. సో అదే ఇంకా ఇంటికి తిరిగి వచ్చాం కదా, మంచిగా ట్యాన్ అయిపోయాం అనమాట మా పాప నేను ఇద్దరం కూడా. అందు గురించి ఇద్దరం కూడా మంచిగా ఫేస్ ప్యాక్స్, హెయిర్ ప్యాక్స్ ఇవన్నీ కూడా పెట్టుకుని హెడ్ బాత్స్ అయితే చేసేసాం అనమాట. ఇద్దరు కూడా ఇంటికి వచ్చిన మరుసటి రోజు. ఇప్పుడు చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంది. నిజానికి సగం భారం అంతా కూడా దిగినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ముందు రోజు తర్వాత నుంచి అయితే ఇక్కడ మొత్తం లగేజెస్ అన్నీ కూడా అన్‌ప్యాక్ చేస్తున్నాను అనమాట. నేను తీసుకొచ్చిన లగేజీలు అయితే నేను చాలాసార్లు వచ్చి రావడం సెలవుల్లో చేస్తూ ఉన్నాను అనమాట. సో వచ్చినప్పుడల్లా లగేజీ పెట్టడం, ఇంకో లగేజీ తీసుకువెళ్ళడం ఇలా చేస్తూ ఉన్నాను. సో అందు గురించి అనమాట బ్యాగ్స్ అయితే చాలా అయిపోయినాయి. బట్టలు కూడా బయట చాలా ఉండిపోయినాయి అనమాట. సో అవన్నీ కూడా ముందుగా లగేజ్ అన్‌ప్యాక్ చేసి అవన్నీ కూడా ఒక పక్కన పెట్టాను. అట్లాగే ఇస్త్రీ బట్టలు ఇవన్నీ కూడా ముందు రోజు నైట్ కూడా నేను కొన్ని బట్టలు వేశాను కదా మా వారివి, అవన్నీ కూడా ఐరన్‌కి ఇవ్వాల్సిన బట్టలేనమాట. అవన్నీ కూడా ఫోల్డ్ చేసి తెచ్చుకున్నాను. తెచ్చి ఇవన్నీ కూడా ఇస్త్రీకి ఇవ్వాల్సిన బట్టలు అనమాట. ఇవన్నీ కూడా ఇస్త్రీకి ముందు రోజు ఒక దీంతో పాటు బ్యాగ్ బట్టలు ఉన్నాయి, అవన్నీ కూడా సర్దేశాను అనమాట బీరువాలోని. ఇగో ఇవేనమాట ఇస్త్రీ బట్టలు. ముందు రోజు ఎట్లా ఉండిపోయినాయి ఇవన్నీ కూడా ఇప్పుడు సర్దేస్తున్నాను. ఆ బ్యాగ్ ఖాళీ చేసి ఇస్త్రీ వేయాల్సిన బట్టలన్నీ కూడా బ్యాగ్లో పెట్టేసి పక్కన పెట్టాను. అట్లాగే మేము తిరుపతి వెళ్ళాము, అట్లాగే ఊరు వెళ్తూ వచ్చాము కదా, అవన్నీ కూడా బ్యాగులు చాలా ఉండిపోయినాయి. సో అందు గురించి మా వారిగా బ్యాగ్స్ అన్నీ కూడా పైన ఉంటాయన్నమాట కబోర్డ్లో, అవన్నీ కూడా అక్కడ పెట్టించేసాను. సో అట్లాగే ఇప్పుడు ఇంకా బట్టలన్నీ సర్దుతూ వచ్చినప్పుడు మా పాపవి స్కూల్ యూనిఫామ్ 10th క్లాస్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా బయట తీసి పెట్టేశాను. ఇంకా అవి ఎవరో ఒకరికి ఇచ్చారు. అట్లాగే ఒక జత వేసుకోవట్లేదు అనమాట ఇవైతేనే. అందు గురించి వాటిని కూడా బయట పెట్టాను. ఆ బట్టలైతే నేను మా పనమ్మాయికి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. ఇలా మొత్తానికి బట్టలనే బయట లేకుండా చేసి పెట్టాననమాట. ఓన్లీ వాషింగ్ చేయాల్సిన బట్టలు, ఇస్త్రీ బట్టలు మాత్రమేనమాట ఒక పక్కన పెట్టేసి ఉంచాను. మీకు ఎదురకుండా కనిపిస్తున్నవి. ఇంకా ఈ బెడ్ ఎంత మెస్సీ అయిపోయిందో చూసారు కదా. రావడం ఏవోటి తీసుకోవడం, ఈ బెడ్ మీద పెట్టేసి వెళ్ళిపోవడం. నేను ఇలా చేస్తాను అనమాట ఊరు వెళ్ళినప్పుడు అయితేనే. చాలా వరకు క్యారీ బ్యాగ్స్ ఉన్నాయి, చాలా వరకు ఏంటో చిన్న చిన్న మిస్లీనియస్ అవన్నీ కూడా వస్తువులు ఉన్నాయన్నమాట. సో వాటినన్నింటినీ కూడా ఇక్కడ సెగ్రిగేట్ చేస్తున్నాను అనమాట. ఏ కబోర్డ్లోకి ఏ ఐటెం వెళ్ళాలని చెప్పేసి చూసుకుంటూ వాటినన్నింటినీ కూడా ఒక వస్తువు తీసుకెళ్ళి మళ్ళీ పెట్టి కబోర్డ్లో, ఇంకో వస్తువు ఇంకో రూమ్లో పెట్టి ఇలా కాదనమాట.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ వేటికవి సెగ్రిగేట్ చేస్తున్నాను అనమాట. ఏ రూమ్‌లోకి ఏ ఐటెమ్స్ వెళ్తాయి, ఏ కబోర్డ్‌లోకి ఏ ఐటెమ్స్ వెళ్తాయి, ఏ ప్లేస్‌లోకి ఏ ఐటెమ్స్ వెళ్తాయి ఇలాగనమాట. అన్నీ అలా నుంచుని ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ కూడా అక్కడక్కడ పెట్టి అప్పుడనమాట అవన్నీ ఒక్కొక్కసారి తీసుకొచ్చేసారు ఇలాగనమాట. ఇవన్నీ కూడా పక్క రూమ్‌లోకి వెళ్తాయి. అలాగే ఒక ఐటెమ్ కొన్ని ఐటెమ్స్ అన్నీ కూడా కబోర్డ్‌లోకి వెళ్తాయి. అలాగనమాట వేటికవి సెగ్రిగేట్ చేసి పెడతాననమాట. వర్క్ కోసం అటు ఇటు తిరగడం కాదు. మనం నుంచున్న చోట నుంచి మనం వర్క్ అవ్వాలనమాట. అలాగ చేసుకుంటూ ఉంటాను నేనైతేను. ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది నా దగ్గర. ఇంకక్కడ బెడ్ మీద ఉన్నవన్నీ కూడా మొత్తానికి క్లియర్ చేసేసాను కదా! ఇంక ఈ సైడ్ అనమాట కిటికీ సైడు అట్లాగే టీపాయ్ మీద ఉన్నవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాననమాట. ఇంక ఈ సైడ్ అంతా కూడా చాలా బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా కొన్ని మ్యాచింగ్ ఇవ్వాల్సిన బట్టలు అనమాట. ఇవన్నీ కూడాను ఒక బ్యాగ్‌లో పెట్టినవి. అట్లాగే మా పాప లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన సెకండ్ బ్యాగ్ స్కూల్ నుంచి తీసుకొచ్చింది ఒక బ్యాగ్ ఉంది. ఇలా చిన్న చిన్నవి అనమాట చాలా బ్యాగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చూస్తూ సెగ్రిగేట్ చేస్తూ వస్తున్నాను. ఇంక టీపాయ్ మీద కూడా బోలెడంత మెస్ ఉంది. సో, ఆ మెస్‌ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నాననమాట ఇక్కడ. అన్నీ కూడా చాలా వరకు తీసి బయట పెట్టేసాను. అప్పుడు 2 నెలల నుంచి అనమాట నేను ఇంట్లో లేను సరిగ్గానే. సో, అవన్నీ కూడా లేనివన్నీ కూడా కింద పడేస్తూ ఉన్నాను. అవసరమైనవన్నీ కూడా తీసి ఇదిగో జాగ్రత్తగా ఇవన్నీ కూడా కబోర్డ్స్‌లోకి వెళ్ళేవన్నమాట. ఈ టీపాయ్ మీద ఉన్నవి కూడా బ్యాగ్స్ ఇవన్నీ కూడాను. సో, చూస్తున్నారు కదా ఇవేననమాట. ఇవన్నీ చూడడానికి చాలా చిన్న చిన్నవే, చేయడానికి కూడా చాలా చిన్న చిన్న పనులే. కానీ అవన్నీ కూడా తీసి ఏంటిదా చూసి అన్నీ కూడా వేటికవి ఇలాగనమాట సెపరేట్ చేసి వాటిని వేటికవి వాటి ప్లేస్‌లో పెట్టేటప్పటికి చాలా టైం తీసేసుకుంది నాకైతేను. సో, మొత్తానికి ఆ టీపాయ్ కూడా సెట్ చేశాను నేను మొత్తం. అలాగే ఈ బెడ్ మీద అన్నీ కూడా టవల్స్ అనమాట. మేము బయటకు వెళ్ళేటప్పుడు మా పాపవి, మావి ఇంట్లోనే వేసేసి వెళ్తూ ఉంటాను. బయటైతే వదిలాను. మాకు బయట బాల్కనీ ఉంది కదా! సో, డస్ట్ వచ్చేస్తుంది కాబట్టి అన్ని రోజులు బయట ఉంటే మళ్ళీ వాటిని వాడడానికి అవ్వదు కాబట్టి అవి లోపల పెట్టేశాను. సో, వాటిని తీసేసాను. అట్లాగే ఇదిగో మా పాప బ్యాగ్ అనమాట ఇది. సో, దాన్ని కూడా ఒక పక్కన ఒక ప్లేస్‌లో పెట్టి టీపాయ్ మీద ఉంచాననమాట. ఇంకా అమ్మా! ఈ వర్క్ అంతా చూస్తూ ఉంటే నాకైతే మతిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే భయమేసిందనమాట. ఈ వర్క్ అంతా ఎలా చేయను? ఎన్ని రోజులు పడుతుందో ఏంటో? అని చెప్పేసి రకరకాల ఆలోచనలన్నీ కూడా బుర్రలో తిరుగుతూనే ఉన్నాయి. కానీ ఇదిగో ఇలాగ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఒకదాని తర్వాత ఒకటి మనకి ఒక ప్లానింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుందనమాట. నేనైతే అలాగే చేసుకుంటాను ప్రతీదీ కూడాను. సో, స్టార్ట్ చేశానంటే మాత్రం ఇంకా అయిపోవాల్సిందే ఎట్లాగైనా సరే అనుకుంటాననమాట. సో, ఇదొచ్చేసి మా పాప కాలేజ్ యూనిఫామ్. దాన్నేంటంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కాకినాడకి తీసుకువెళ్ళిపోయి కుట్టించి తీసుకొచ్చేసాననమాట. పనిలోని ఇంకా వర్క్ కూడా అయిపోయింది. ఇంక రాగానే చక్కగా తను కాలేజీకి వేసుకొని వెళ్తుందని చెప్పేసి. చూసారా? మొత్తం టీపాయ్ అంతా క్లీన్ చేసేసాను. బెడ్ అంతా క్లియర్ చేశాను. ఇంకా ఇవన్నీ కూడా బ్యాగులో ఉన్నవన్నీ కూడా ఏంటా అసలు ఏమేమి ఉన్నాయని ప్రతి బ్యాగ్ కూడా ఒకసారి చెక్ చేస్తూ బ్యాగులన్నీ కూడా ఖాళీ చేస్తున్నాననమాట. అనవసరమైనవన్నీ కూడా బ్యాగుల్లో నింపడం వేస్ట్ కదా! సో, అందు గురించి చూస్తూ ఉన్నాననమాట. అన్ని బ్యాగులు పెట్టడం అక్కడ ఎందుకని చెప్పేసి. సో, ఇవన్నీ కూడా మ్యాచింగ్ తీసుకెళ్ళేవన్నమాట. నేను ఒకసారి బజార్‌కి వెళ్ళాలి. అవన్నీ కూడా చూసుకోవాలి. ఇంక ఇదొచ్చేసి సెకండ్ బ్యాగు మా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత తనకి అనవసరమైన బుక్స్ ఇవన్నీ కూడా బయట పెట్టేసింది. ఇందులో అన్నీ కూడా పేపర్స్ అనమాట. సో, అవన్నీ కూడా ఇప్పుడు అవి అమ్మడానికి లేదు. అలాగనే బోలెడంత ఉందనమాట. ఇప్పుడు పారేయడానికి కూడా వాటినైతే కాల్చి పెట్టేయాలి ఇంకా బయట అయితేను. సో, ఆ బ్యాగ్‌ని కూడా ఖాళీ చేసేసి పక్కన పెట్టాను. ఇంక హాల్లోననమాట. హాల్‌లో అయితే అసలు వర్క్ లేదులెండి అసలని. హాల్‌లో మాకంత తీసి పెట్టాల్సినవంటూ ఏమో కనిపించవు బయటకైతేను. ఇదిగో మా వారి హెల్మెట్ అని గాని, మా వారి బ్యాగ్ గాని ఇవి రెండేననమాట. కాసంత సర్దాను. అట్లాగే టీపాయి, సోఫా ఇవన్నీ కూడా అటు ఇటు సర్ది పెట్టాననమాట. ఇంకా ఇదైతే పెద్ద బెడ్‌రూమ్‌లోకొచ్చాను. ఇంకా ఈ పెద్ద బెడ్రూమ్‌లో అయితే ఒకసారి పరుపు మీద ఉన్న కవర్ అంతా కూడా ఒకసారి తీసి దులిపి మళ్ళీ వేసాననమాట. అట్లాగా మా పాప అయితే కింద పక్కన చక్కగా చిన్న పరుపు వేసుకొని అక్కడ హాయిగా పడుకుంటూ ఉంటుందనమాట. సో, ఇంకా ఇల్లంతా కూడా ఒకసారి స్వీప్ చేసేద్దాం అని చెప్పేసి ఆ పరుపు అది కూడా ఇగో ఇవన్నీ కూడా తన బొమ్మలనమాట. తన పక్కన పెట్టుకుని మరీ పడుకుంటూ ఉంటుంది. అలాగే ఈ గదిలో కబోర్డ్స్‌లో కొన్ని బయట ఉండిపోయినాయనమాట. బట్టలు అక్కడ పక్కన పెట్టేశారు మా వారు. అవన్నీ కూడా ఈ కబోర్డ్స్‌లో సర్ది పెట్టేసి ఇంక స్వీపింగ్ చేసుకొచ్చేసాను.
ఆ బూజేంటో, ఆ మట్టేంటో ఇంట్లో ఉన్నా లేకపోయినా ఎక్కడి నుంచి వస్తుందో ఇంత డస్ట్ అయితే నాకు అర్థం అవ్వలేదు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ రోజులో మీ అందరికీ నచ్చిందా? మళ్ళీ మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. ఇంకా బట్టలైతే ఉన్నాయన్నమాట వాషింగ్ మిషన్‌లో వేయాల్సినవి. అవి కూడా వేసేసి నైట్‌కి ఈ రోజుకి ఈ వర్క్ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను.